మాట్లాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం సిర్గం పంచాయతీ ఈ కప్పలగొందిన డెర్ని వలస మధ్యన ఆదివాసులు కట్టిన చెక్క బ్రిడ్జిని ఈరోజు గిరిజన సంఘం బృందం పర్యటించి పరిశీలించడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అరకులో అట్టహాసంగా చలి ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకోవైపు మాత్రం ఈ అరకువేలి మండలంలో సిర్గం పంచాయతీ రోడ్డు, ఆ పంచాయతీలో సుమారు 20 గ్రామాలు ఉంటే రోడ్డు లేక, అంబులెన్స్ వెళ్ళక, ఆటోలు తిరగక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే పంచాయతీలో కప్పలగొంది నుండి డెర్ని అదంతా వర్షాకాలంలో పెద్ద గడ్డ ఉంటుంది, దాటుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. మరి ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఈ యొక్క పంచాయతీ ప్రజలందరూ కూడా అరకువేలిలో ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఇక్కడ బ్రిడ్జి కానీ అక్కడ రోడ్డు చేయడం అనేది చాలా తక్కువ డబ్బులతో అయిపోతుంది. ఒకవైపు ఏమో పద్మాపురం గార్డెన్లో సంవత్సరానికి 2-3 కోట్లు వస్తుంది, మ్యూజియంలో 2-3 కోట్లు వస్తుంది, బొర్రా కేవ్లో 5-6 కోట్లు వస్తుంది. ఏజెన్సీ మొత్తం ఇక టూరిజం ప్రాంతంలో కోట్లాది రూపాయల డబ్బులు వస్తున్న ఆదివాసులకు మాత్రం సరైన రోడ్లు లేవు. ఆ బ్రిడ్జి నిర్మాణానికి వాళ్ళందరూ కూడా గ్రామస్తులే స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా కర్రలతో ఈరోజు బ్రిడ్జి కట్టే పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, గిరిజన మంత్రి వీళ్ళందరూ కూడా అరకుచో పేరుతో మొత్తానికి టూరిజం వాళ్ళకి అందరూ పిలిపించి ఇక్కడ డ్యాన్స్ చేయిస్తారు తప్ప ఇలాంటి బ్రిడ్జిలో ఇలాంటి రోడ్లు చేయడానికి మాత్రం వాళ్ళు ముందుకు రాకపోవడం అనేది చాలా బాధాకరం. అందుకే మేము గిరిజన సంఘంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ అరకువేలి మండలం కానీ, లేదంటే పాడేరు ఏజెన్సీలో కానీ చలి ఉత్సవాలు కాదు, లేదంటే టూరిజం ఉత్సవాలు కాదు, ముందు మాకు రోడ్డు కావాలి, మాకు వంతెనలు కావాలి, మా ఆరోగ్యాలు బాగుండాలి, మా గ్రామాలు సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అరకు ఉత్సవం కూడా ఎవరి కోసం? ఇంత డబ్బులు కోట్లాది రూపాయలు హెలికాప్టర్లతో ఈ టూరిజంలో వచ్చి మొత్తం ప్రచారం చేస్తున్నారు. మరి ఈ డబ్బులు ఎక్కడిది, ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే మీరు చలి ఉత్సవాలు చేయండి, లేదంటే అరకు ఉత్సవాలు చేయండి, ముందు మా రోడ్లు బాగా చేయండి, ముందు మాకు మా గ్రామాల యొక్క వంతెనలు బాగా చేయండి, కనీసం ఆ డోలి మూతలు అరికట్టండి. ఇవి చేసిన తర్వాత మీరు అరకు ఉత్సవాలు చేయండి, చలి ఉత్సవాలు చేయాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజనులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే ప్రభుత్వం ఈ అరకు ఉత్సవం చలి ఉత్సవాలు ఖర్చు పెట్టే డబ్బుల మీద కూడా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆ డబ్బులు ఆదివాసీలకి డబ్బులు మాత్రం అక్కడ పెడితే మేము ఊరుకోము. ఆ డబ్బులంతా కూడా ఆదివాసీ అభివృద్ధికి ఖర్చు పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.